హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? సో యూఎస్లోనే టాప్ 3 ఫేమస్ హిందూ టెంపుల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ 2 అంటే మీరు గెస్ చేయగలరండి, బట్ లాస్ట్ టెంపుల్ కోసం ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ ఇన్ ఫ్రిస్కో. సో ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. నాకైతే అన్ని టెంపుల్స్ కంటే కూడా ఈ టెంపుల్ చాలా ఫేవరెట్. మేమైతే ఉగాది నెక్స్ట్ డే వెళ్ళామండి ఈ టెంపుల్కి. అక్కడైతే చాలా రష్గా ఉంది ఆ రోజు మాత్రం. అక్కడ మీరు కళ్యాణ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు చూడొచ్చు. నాకు తెలిసి ముందు రోజు ఏమన్నా కళ్యాణం జరిగింది అనుకుంటా. ఆ టెంపుల్ మొత్తానికి కూడా మిడిల్లో వచ్చేసరికి హనుమాన్ ఉంటారండి. సో ఆయన మీరు స్క్రీన్లో క్లియర్గా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఫేమస్ టెంపుల్ వచ్చేసరికి శ్రీ గణేష టెంపుల్ ఇన్ నాష్విల్. నేను యూఎస్ వచ్చాక ఫస్ట్ విజిట్ చేసిన టెంపుల్ కూడా ఇదేనండి. అప్పట్లో మా అన్న వాళ్ళు ఈ టెంపుల్కి చాలా దగ్గరలో అయితే ఉండేవారు. అండ్ ఈ ఫస్ట్ 2 టెంపుల్స్ ఎంత ఫేమస్ అంటే, ఇండియాలో మనకి వీసా బాలాజీ టెంపుల్ హైదరాబాద్లో ఎంతైతే పాపులరో, యూఎస్లో ఈ 2 టెంపుల్స్ కూడా అంతే పాపులర్ అండి. ఇక్కడ జాబ్స్ కోసం అండ్ వీసాస్ కోసం ఈ 2 టెంపుల్స్ని అయితే చాలా ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉంటాం. అండ్ మేము వెళ్ళిన రోజైతే వెదర్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. కామ్గా, పీస్ఫుల్గా చాలా బాగుంది. అండ్ లైట్గా వర్షం అయితే పడుతుంది, బట్ స్టిల్ మాకైతే ఎటువంటి ఇష్యూ రాలేదు. అండ్ మీరు ఆ టెంపుల్ డీటెయిలింగ్ చూసారు అంటే ఎంత బాగా ఆర్కిటెక్చర్ చేశారో మనకు కనిపిస్తుంది. అండ్ ఆ టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మనకైతే అలా స్టెప్స్ ఉంటాయండి. లోపలికి వెళ్ళగానే టెంపుల్ అంతా కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్తో అయితే మనకు ఉంటుంది. ఈ టెంపుల్ యొక్క మెయిన్ ఐడల్ వచ్చేసరికి గణేష అనమాట. ఆయన ఆ రోజు చాలా చాలా బాగా అలంకరించారు. అండ్ మన మోస్ట్ అవైటింగ్ థర్డ్ ఫేమస్ టెంపుల్ వచ్చేసరికి శ్రీ సోమేశ్వర టెంపుల్. ఇది నార్త్ కేరళలో ఉందండి. ఈ టెంపుల్ ఉండడమే ఒక కొండ మీద ఉంటుందన్నమాట. లోపలంతా కూడా రాతితో చేశారు. చాలా చాలా స్పిరిచువల్ కామ్నెస్ని అయితే మనం ఫీల్ అవ్వచ్చు అక్కడ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.